హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అయితే ఇవాళైతే నేను మీకు ఈ ఆకుకూర ఎలా వండుకోవాలో చూపిస్తాను. ఈ ఆకుకూర ఏందంటే మునగాకండి. చాలా మందికి తెలిసి ఉండదు. మునక్కాయ ఆకుతోని కూడా కర్రీ చేసుకుంటారండి. మునక్కాయ ఆకు ఎందుకు తినాలంటే ఇందులో కాల్షియం అయితే చాలా ఉంటుంది. కాల్షియం లేని వాళ్ళు లేదా ముసలి వాళ్ళు, బోన్స్ వీక్ ఉన్న వాళ్ళైతే ఈ కర్రీ తింటే వాళ్ళ బోన్స్ అయితే స్ట్రాంగ్ ఉంటాయి. సో కర్రీ వండడం అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే ఈ ఆకుని నీట్గా మనము వాష్ చేసుకోవాలి. కర్రీ వండడం అయితే చాలా ఈజీ అండి. అండ్ టేస్ట్ బాగుంటుంది. కాల్షియం అయితే ఇందులో ఫుల్ ఉంటుంది. ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ అన్నీ ఉంటాయండి. సో ఖచ్చితంగా ఈ కర్రీ అయితే ఒకసారి తినాలి. వితౌట్ మసాలాతోనైతే ఈ కర్రీ రెడీ అవుతుంది. టేస్ట్ వెనకాల పరిగెత్తుతాం మనము, కానీ అందులో ఎలాంటి న్యూట్రిషన్స్, ఎలాంటి కాల్షియమ్స్ ఉండవు. కర్రీకైతే ఫస్ట్ మనము ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఆ తర్వాత ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు ఇందులోకి వేసి అయితే మంచిగా దోరగా వేపుకుందామండి. ఉల్లిగడ్డలు మక్కాకైతే ఇందులోకి మనము ఒక చెంచాడంతా అల్లం వేసుకొని కలిపేసుకుందాము. అంతే అండి, ఎక్కువసేపు ఉండకుండా. ఆ తర్వాత మన ఆకైతే ఇందులోకి వేసుకుందాము. మునక్కాయ ఆకునైతే నిజంగా కాల్షియం లేని వాళ్ళకైతే పెట్టాలండి. మీ ఇంట్లో ఎవరైనా కాల్షియం లేని వాళ్ళు, బోన్స్ వీక్ ఉన్న వాళ్ళు లేదా పండ్ల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పెడితే చాలా బాగుంటది. ఈ విధానంగా అయితే ఆకు కలర్ చేంజ్ అయినప్పుడు ఇందులోకి ఒక టమాటా అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఆకు వేసుకున్నాక సాల్ట్ అయితే అస్సలు వేసుకోవద్దు, లేదా నీరు వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి అయితే మనం కొద్దిసేపు ఉంచుదాము. ఒక 2 minutes అయితే ఉంచుదామండి. కర్రీ మాడిపోతుంది లేకపోతే. అయితే దగ్గరకు వచ్చినాక చాలండి. ఇప్పుడు మనం ఇందులోకి కారము అండ్ ధనియా పొడి, మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 minutes ఉంటే చాలు, మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఫ్రైలా చేసుకుంటే మాత్రము కర్రీ బాగుంటుందండి. దీన్ని రైస్లో తినొచ్చు, లేదా మీరు పప్పులో నంచుకొని అయినా తినొచ్చండి. మీరు ట్రై చేయండి, హెల్దీగా ఉండండి.